మాకు నేర్పము. 2 మాటలు ఇక్కడ మనం చదివాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. జ్ఞాన హృదయం కావాలి అని దేవుని వాక్యము తెలియబడుతుంది. జ్ఞాన హృదయము అందరికీ ఉందా? జ్ఞాన హృదయం ఎవరి మట్టుకు వారికి అనుకుంటారు. మేము జ్ఞానులవే కదా, మేము తెలివైన వాళ్ళమే కదా అనుకుంటారు. అనుకోవచ్చు, తప్పలేదు. కానీ దేవుని జ్ఞానం వేరు, మానవ జ్ఞానం వేరు. జ్ఞాన హృదయం ఉండాలి. దేవుడిచ్చిన జ్ఞాన హృదయం అనుకుంటే దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా మనం జీవింతాం. కాబట్టి ప్రియమైనటువంటి దైవ బిడ్డలందరికీ నేను తెలియపరిచేది, దేవుని యొక్క వాక్యము మనం ఈ 90వ కీర్తన 12వ వచనంలో మనం చదివిన భాగాన్ని, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. భక్తుడైన మోషే గారు ఈ 90వ కీర్తన ఆయన జ్ఞాన హృదయం కలుగు చేయను ఆయన అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాన హృదయం అడుగుతున్నాడు దేవుని దగ్గర. మనము కూడా జ్ఞాన హృదయము దేవుడిని అడగాలి. అది దేవుడు మనకి అనుగ్రహించాలి. జ్ఞాన హృదయం ఏమండి? జ్ఞాన హృదయము, శుద్ధ హృదయము ఏమండి? శుద్ధ హృదయం అంటున్నాడు 73వ కీర్తనలో. 73వ కీర్తన 1వ వచనం, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడలంటండి? ఇశ్రాయేలు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల. శుద్ధ హృదయము, శుద్ధ హృదయం కావాలి అంటే కల్మషం లేని హృదయం కావాలి. అందరూ అనుకునే మాట ఇది, నాలో కల్మషం లేదు, నాలో కల్మషం లేదు, నేను మంచివాడిని అని లోకంలో అందరూ అనుకునేదే ఈ మాట. కాకపోతే దేవుని యొక్క కొలతలో మనము శుద్ధ హృదయము అని అనిపించుకోవడానికి దేవుని వాక్యమని కొలబద్దతో కొలిస్తే ఏమండి అది చాలదు. మన హృదయం మంచిగానే ఉందని అనుకుంటాం. మనం ప్రభుని నమ్ముకున్నటువంటి అందరూ కూడా మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. కానీ అది దేవుని వాక్యమని కొలబద్దతో కొలిచినప్పుడు చాలదు. కాబట్టి అందుకనే మన నీతి ఏమండి మురికి గుడ్డ వంటిది అని వ్రాయబడింది. మన నీతి చెల్లదు, మన జ్ఞానం మనకు చాలదు, మన మంచి మనకు చాలదు, మన తెలివి మనకు చాలదు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. భక్తుడు 2వ మాటలు ఏమంటున్నాడో, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. అవును, దేవుని దగ్గర మనం నేర్చుకునేది ఎంత ఉంది. నాకంతా తెలుసు కదా అనుకుని మన మట్టుకు మనమే మన జ్ఞానం మీద ఆధారపడితే మనం ఎక్కడో చోట మన బండి బోల్తా కొడుతుంది, ఎక్కడో చోట దెబ్బతింటాం. దేవుడు లేని ప్రయాణం, దేవుడు లేని ఏమండి ప్రయత్నం ఏమండి మనం దెబ్బతింటామని దేవుడు చెప్పాడు. అలాగే ఎంతోమంది ఏమండి దెబ్బతిన్నారు కూడా. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి అని మనము వాక్యం ద్వారా మనం గ్రహించగలం. కాబట్టి దుష్ట హృదయం అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలో అక్కడ ఒక వాక్యం చదువుదాం. 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని
జాగ్రత్తగా చూసుకోండి. చూసారా? ఏ హృదయం అండి ఇక్కడ? దుష్ట హృదయం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయినట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయంగా మారిపోతుంది. విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమునొక కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మనం చూడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ప్రతిదీ కూడా ఆయన వైపు మనం చూడాలి. ఎంతో అవసరతతో మనం చూడాలి, ఆశతో మనం చూడాలి. ఏమండి, దేవుని యొక్క మరి మన బ్రతుకులో ఆ దేవునిలో మనము ఎంతకాలం జీవించాము, దేవునిలో ఎంతకాలం జీవించాము, దేవుని పనులు ఎన్ని చేశాము, దేవునిలో మనం ఎలా బ్రతికాము అనేది మనం లెక్క చూసుకోవాలి. అందుకే మా దినములు లెక్కించుట మాకు నేర్పమంటున్నాడు. కనుక మన దినాలు ఎన్ని రోజులు, ఏమండి, చాలామంది వయస్సు గడిచిపోయిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళ వయసులో కనీసం కొంతమంది ప్రార్థన కూడా చేయలేరు. ప్రార్థన అంతా బలం అంతా అయిపోయింది, వయసు అంతా అయిపోయింది, డబ్బు అంతా అయిపోయింది, కాలం అంతా అయిపోయింది. ఇంకెందుకు బాగు మాకు దేవుడు అంటారు. ఇంకెందుకంటే నువ్వు బాల్యంలోనూ నమ్మకపోయి, యవన కాలంలోనూ కూడా నమ్మకపోయి, ఏమండి వృద్ధాప్యంలో కూడా నమ్మకపోతే ఇంకా జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నామమును బట్టి మనము ప్రార్థన చేసేవారే రక్షణ పొందుతారని, ఏమండి ప్రార్థన చేసేవారే రక్షణ పొందుతారని అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో రాయబడింది. ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందేదరు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఏమండి, ప్రభు యొక్క నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అనేది ఎవరో దేవుడు చెప్తున్నాడు. నీకు ప్రార్థన వచ్చా? చాలామంది ప్రార్థన రాదండి అంటారు. ప్రార్థన అంటే నాకు ఇష్టం ఉండదండి అంటారు. ప్రార్థన మందిరానికే రారు. పైగా కొంతమంది దేవునికే పేర్లెట్టి వాళ్ళగా తయారైపోయారు. దేవునికే పేర్లు ఎడతావా? ఏమండి, మన బ్రతుకెక్కడా, దేవుడు ఎక్కడ? మన బ్రతుకెక్కడ? మన పురుగుతో సమానం. దేవుడు ఏమండి దహించు అగ్ని. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు. మనము మట్టి పురుగులు మనం. కాబట్టి అలాంటి మనము దేవుని మీద నిందలేయకూడదు. ఏమండి, దేవుని మీద నిందలేయకూడదు. దేవుడు అలనాడు భక్తులతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఏమండి, దేవుని చిత్తంలో మన బ్రతుకు కొలవగా అది తక్కువ అయిపోయినప్పుడు, ఏమండి కొన్ని పాఠాలు నేర్పించడానికి కొన్ని శ్రమలు కలగజేస్తాడు దేవుడు. అందుకే అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయంలో అక్కడ ఒక వచనాన్ని మనం చదువుదాం. 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చాలమ్మ. సరేండి, ఇక్కడ ఏమని దేవుడు చెప్పాడు అబ్రహాముకి? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎంతకాలం?
400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు అంటే మాట్లాడండి. 400 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడా? ఏమండి? 100 సంవత్సరాలు లేకుండా వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చెప్పాడు అబ్రహాంతో దేవుడు? 400 సంవత్సరాలు చెప్పాడు. 100 సంవత్సరాలు బ్రతికితే గొప్పతనమే. కానీ ఆ దినాల్లో ఏమండి, మొదటి మానవుడు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు ఏమండి, నోవాహు 900 ఎంతండి? 50 60? ఆదాము 930, నోవాహు చదవండి. ఎన్ని వచనం అంటే 9వ వచనం 29వ వచనం 9:29. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 సంవత్సరాలు. నోవాహు ఎంత? 950. ఆదాము మొదటి మానవుడైతే ఎంతకాలం బ్రతికాడు? 930. 930 సంవత్సరాలు. 5వ అధ్యాయం ఆదికాండం 5:5. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఏమండి? మొదటి మానవుడి కంటే ఎక్కువే బ్రతికాడు. ఎవరో? నోవాహు 950, ఇంకొక 20 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు. నోవాహు కంటే ఎక్కువ బ్రతికాడు. అందరిలోకి, బైబిల్ అంతటిలోకి ఎక్కువ కాలం బ్రతికింది మెతుసాల. మెతుసాల 969. చూసారా? ఆనాటి కాలంలో మనుషులు అలా బ్రతికేవారండి. 10 తరాలు. తరం అంటే 100 సంవత్సరాలు. ఏమండి? తరం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బతుకుతాడు మనిషి ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి, ఈ తిండిని బట్టి, ఈ కాలాన్ని బట్టి. అసలు 60 సంవత్సరాలు బ్రతకడానికి కొట్టుమిట్లు ఆడిపోతున్నాడు. సావలేక బ్రతకలేక, సావలేక బ్రతకలేక బ్రతుకుతున్నాడు. ఈ తిండి అలాగైపోయింది, బ్రతుకు అలాగైపోయింది. ఇప్పుడు మనుషులు అలాగే, వాతావరణం అలాగైపోయింది. ఏమండి? ఆ కాలంలో ఏమండి, హానోకు 365 ఏండ్లు బ్రతికాడు. హానోకు దేవునితో నడిచాడంట. కుమారులను కుమార్తెలను ఏమండి కనుచు దేవునితో నడిచాడంటండి. చూడండి, హానోకు 5:22 కదా, ఆదికాండం 5:22 చదవమ్మా. హానోకు మెతుసాలను కనిన తర్వాత 300 ఏండ్లు కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. చూసారండి? ఈ 22లో ఏం చదివాం? 22లో హానోకు మెతుసాలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుచు అంటే భక్తి చేస్తానన్నాడు, భగవంతుని నమ్ముతానన్నాడు. కుమారులను కుమార్తెలను కనుచు ఏమండి, ఆ కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుచు. చూసారా? అంతకాలం బ్రతికేవారు. 365 ఏండ్లు హానోకు. ఆదాము మొదటి మానవుడు 930 సంవత్సరాలు. ఏమండి? నోవాహు వాడగట్టి, జలప్రళయం టైంలో వాడగట్టిన నోవాహు ఏమండి 950 సంవత్సరాలు బ్రతికాడు. చూసారా? అందుకని ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట 400 సంవత్సరాలు ఏమండి ఆ దేశపు వారికి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకి మీరు దాసులు అవుతారన్నారు. మోషే కాలానికి వచ్చేటోడికి వయసు ఎంత అయిపోయింది? మనిషి వయసు ఏమండి, వయసు ఎంత అయిపోయింది చెప్తారా? 6వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం చదవండి. దేవుడు ఏమన్నాడంటే, యెహోవా అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను
వారి దినములు 120 ఏండ్లగును అనేను. 120కి వచ్చేసింది. ఎక్కడి నుంచి? 950 నుంచి 930 నుంచి 950 నుంచి 969 నుంచి ఏమండి ఎక్కడికి వచ్చేసింది? 120లకు వచ్చేసింది. ఇప్పుడు దైవజనుడైన మోసే రాసిన కీర్తన 90వ కీర్తనలో అక్కడ వయసు ఎంత చెప్పబడింది? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఏమండి 100 సంవత్సరాల నుంచి ఎక్కడికి వచ్చేసింది? 70లకు వచ్చేసింది నరుని ఆయుష్. చూసారా? అయితే మరి అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటండి? 400 ఏండ్లు. ఏమండి ఇప్పుడు ఆ మాట మీరు చూసుకున్నారా? 90వ కీర్తనలో మా ఆయుష్కాలము 80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, లేకపోతే కొంత బలం తక్కువ అయితే 70, ఓ 10 సంవత్సరాలు ముందు పోతాడు. అదనమాట అండి. ఇప్పుడు ఆదికాండంలోకి రండి, 15వ అధ్యాయంలో 400 సంవత్సరాలు 400 ఏమంటున్నాడండి? 12వ వచనంలో 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. ఏమండి అక్కడ ఏమన్నా బాగా చూసుకుంటారనుకుంటున్నారా? దేవుని ప్రజలను ఎలా చూసుకుంటారండి? ఏమండి మొట్టమొదటి ఒక మనుషుడు వెళ్ళాడు ఐగుప్తు దేశం. ఎవరో? ఒక్క మనుషుడు వెళ్ళాడు. ఎవరో? ఆ మనుషుడు మామూలుగా ఏదో వ్యాపారానికో లేకపోతే ఏదో ఉద్యోగానికి వెళ్ళలేదు. ఇప్పుడు కోయిటా దేశం వెళ్తున్నారు, దుబాయ్ వెళ్తున్నారు, ఏమండి ఇంకా ఇతర దేశాలు వెళ్తున్నారు, వ్యాపారానికో ఉద్యోగానికో ఏదో వెళ్తున్నారు. కానీ యూసేపు అలాగే వెళ్ళలేదు ఐగుప్తు దేశం. ఏమండి ఎలాగెళ్ళాడు? అమ్మపడ్డాడు. అన్నలే అమ్మేశారట. ఆ ఇస్మాయిలీలకి వ్యాపారస్తులకి అమ్మేశారు. యేసుప్రభుని అమ్మేశాడు యోధా 30 వెండి నాణ్యాలకి. తన సహోదరుని యోసేపుని అమ్మేశారు. యోసేపుని అమ్మేశారండి. చూసారా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఆ దేశం వారు ఏమంటున్నాడు? వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 400 సంవత్సరాలు శ్రమ పెడతారు. శ్రమ ఎందుకు వస్తుంది? 120వ కీర్తనలో అంటున్నాడు, నా శ్రమ దినములు యందు నేను యెహోవాకు మొరపెడతాను. 120వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు భక్తుడు, నా శ్రమలో నేను యెహోవాకి. కొంతమంది శ్రమ వచ్చినాడు ఏం చేస్తారు తెలుసా? దేవుని తిడతాం మొదలెడతారు. దేవుని తిడితే నీకు ఏమైనా వస్తుందా? దేవుని తిట్ట, మనుషులు తిట్ట ఏమైనా వస్తుందా? పైసా కలిసి రాదు నీకు. తిట్టకో. ఏం చేయాలా? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఏమంటున్నాడు తెలుసండి వాక్యంలో? మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దైవజనుడైన మోసే 90వ కీర్తనలో ఆయన అంటున్నాడు, నరుని ఆయుష్ ఎంత తగ్గిపోయింది ప్రభువా? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, లేకపోతే 70 సంవత్సరాలు. ఏమండి దైవజనుడు మోసే ఆ 90వ కీర్తన దైవజనుడు మోసే రాసిన కీర్తన అని అక్కడ ఉంటుంది. ఏమండి ఆయన ఏమంటున్నాడంటే మరి ఇక్కడ 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలండి? మనం కనిపెట్టాలి. మా దినములు లెక్కించుట మాకు నేర్పము అంటున్నాడు. ఏం లెక్క పెట్టుకోవాలి మనం? 400 సంవత్సరాలు అన్నారు కదా. మరి ఒక తరం వాళ్ళు, మొదటి తరం, రెండో తరం, మూడో తరం, 4వ తరం వచ్చినప్పుడు 4వ తరం అయిపోయింది. అప్పుడు దేవుడు ఎవరిని పంపాడు? వాళ్ళు విడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు దేవుడు? మోషే, అహరోన్ని. మోషే అహరోన్లు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ విడుదల వచ్చేసింది. ప్రభువా మా విడుదల కాలం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఏమండి దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారా? వాళ్ళు మర్చిపోయారా? ఏమండి జ్ఞాపకం చేసుకునే ఉంటారు కొంతమంది. అందరూ మర్చిపోయినా ఏమండి యోసేపు అన్నాడు, నేను చనిపోయిన తర్వాత మీరు నా సమాధి ఇక్కడే చేస్తారు. నా సమాధి ఇక్కడే చేసిన తర్వాత మీరు నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదన్నాడు. నా ఎముకలు తీసుకుని వెళ్ళిపోండి వాగ్దాన దేశానికి, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదన్నాడు. చూసారా? అది మోషే ఎవరండి? యోసేపు యొక్క కోరిక. అలా చెప్పి ఆయన చనిపోయాడు యోసేపు గారు. చనిపోతే అది జ్ఞాపకం ఉంచుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు. ఏమండి వాళ్ళు ఇశ్రాయేలు ప్రయాణం చేసి వెళ్ళిపోయినప్పుడు ఆ యోసేపు యొక్క ఎముకలు తీసుకుని వెళ్ళిపోయారట.
అది రాయబడింది. ఏమండి, అది నిరీక్షణతో కూడినటువంటి మాట. ఎంత నిరీక్షణ చూసారా? అది ఎందుకు చెప్పాలైనా ఒక నమ్మకం, దేవుని కొరకు కనిపెట్టడం. విమోచకుడు వస్తాడు భూమి మీదకి, వచ్చినప్పుడు నా ఎముకలు ఎక్కడ ఉండాలి? మన వాగ్దాన భూమిలోనే ఉండాలి. చూసారండి, నిరీక్షణ, ఆయన నమ్మినటువంటి నిరీక్షణ అలాంటిది. మనం కూడా ఒక నిరీక్షణ ఉంటేనే పరలోకం వెళ్తాం. మనం నిరీక్షణ లేకపోతే, ప్రార్థన మానేస్తే, ప్రార్థన చేయలేకపోతే, ప్రభు అంటే ఆశ లేకపోతే, ఏమండి ఆశ అనేది ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏ పూట కాపోటే, ఏ గడి ఆ గడియే. ఏమండి ఎలా ఉండాలంటే మన ఆశ? చూడండి, కీర్తనలోకి రండి. కీర్తన 123 2వ వచనం. లేకపోతే మొదటిని చదవండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఇచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టు, దాసీ కన్నులు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు నీ కన్నులు ఎవరు తట్టు చూస్తున్నాయి? ఏమండి, ఒక ఆశ. ఏమండమ్మా, ఆశ ఉందా? దేని మీద ఆశ ఉంటుంది? ఏమండి, కొంతమంది డబ్బు మీద, కొంతమంది బంగారం మీద. ఏమండి, అది తప్పులేదు కానీ, ఆశ ఉండటం తప్పులేదు కానీ, అదే పనిగా ఏమండి జీవితం అంతా అదే పనిగా ఉండకూడదు. మనకి కొన్ని వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి, ఏమండి ఆహారం కావాలి, ఇవన్నీ సమకూర్చుకోవాలి, మంచిదే కాదంటలేదు. అయితే దాని మీదే ఉండకూడదు. వేకువు నిలిచి చాలా రాత్రి అంత తర్వాత పండుకునుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. వ్యర్థం అన్నాడంటే దేవుడు అంత వ్యర్థమైపోతుంది. నేను పడిన ప్రయాస వ్యర్థము కాదన్నాడు పౌలు గారు. నేను పడిన ప్రయాస, ఆత్మల కొరకు ప్రయాస వ్యర్థం కాదన్నాడు. చూసారా, ప్రసంగ గ్రంథంలో అన్నాడు వ్యర్థము ఏమండి సమస్తం అంతా వ్యర్థమే అన్నాడు. 3 సార్లు అంటాడు వ్యర్థము అంటాడు. చూసారా, మనం దేవుని నమ్మకపోతే అంతా వ్యర్థమే. దేని కొరకు కనిపెడితే మనకి ఏంటండి ఈ లోకంలో? దేని కొరకు మనం కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడు నన్ను యేసు వైపు చూడాలని వాక్యం చెప్తుంది. చూసారా, అందుకని చెప్పేసి ఎలా చూడాలంట? దాసుల కనులు తమ యజమానులు చేతి తట్టు. దాసుడు ఏం చేస్తాడు? అమ్మగారు, ఏమండి ఆ ఇంటి అమ్మగారు ఏమిస్తారా, నాకు ఏం పెడతారా అని చెప్పేసి ఆశతో చూస్తాడు. అలా ఉండాలంట మన కన్నులు. దేవుడి వైపు ఆశతో నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? సహోదరి, ప్రేమ తల్లి, నువ్వు ఎన్నాలైంది ప్రార్థన చేసి? నీ మోకాళ్ళు వంగుతున్నాయా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన రాదు అని అనుకో. ప్రార్థన చేస్తే నీకు నీవే మేలు చేసుకున్నట్టు, ప్రార్థన లేకపోతే నీకు నీవే నష్టపరుచుకున్నట్లు. ఆ మాత్రం అర్థం చేసుకుంటే చాలు. ప్రార్థన అంటే నువ్వు ఏదో దేవుడు చేసి మేలు చేసి పెడుతున్నావు అని కాదు. ఏమండి, అవునా? ప్రార్థన అంటే నువ్వేదో అమ్మ దేవుడికి మేలు చేయాలి కావచ్చు అని అనుకోవద్దు. ప్రార్థన అంటే నీకు నీవు మేలు చేసుకుంటున్నావు. ప్రభునామమును ప్రార్థన చేయ వారు అందరూ రక్షణ పొందుదురు. దేవుడు మర్చిపోతే ఎలాగా? ప్రార్థన అంటే దేవునికి మనకు సహవాసం. నీ కష్టాలన్నీ దేవుడితో చెప్పుకుంటావు, దేవుడు నీ కష్టాలన్నీ దేవుడు తీరుతాడు. అదండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము, అక్కడ ఏమి రాయబడిందంటే 30వ అధ్యాయం 1వ వాక్యము, లోబడని పిల్లలకు శ్రమ. ఏమండి, పాపమునకు ఒకసారి అనొచ్చు కదా దేవుడు ఇక్కడ. ఏమండి, పాపం కూర్చుకున్న వాళ్ళకి శ్రమ అనొచ్చు కదా. పాపానికి పాపం అంట. చూసారా, కొంతమంది పెచ్చు మీరు పాపం చేస్తారు, ఎచ్చిపోతారు పాపం అంటే. ఏమంటే అస్సలు ఎందుకంటే దేవుడు లేనట్టు, దేవుడే ఒక అమాయకుడు. కానీ దేవుడు అంటే అమాయకుడు అనుకుంటున్నావా? అమాయకుడా? దేవుడు అంటే అమాయకుడు కాదు, సర్వం తెలుసున్నవాడు. అందుకే అంటున్నాడు ఆయన సహాయకుడు, నీకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. అందుకే నువ్వు అమాయకం పనులు చేయొద్దు. ఏమండి, ఏమంటున్నాడంటే యెహోవాకిదే లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు లోబడితే మేలుంది నీకు.
లోపడిపోతే ఇంకేముంది? శ్రమే ఉంటుంది, శ్రమే. చూసారా, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక. ఏమండి, దేవుడిని అడగరంట. పొద్దున్న లేతే ఎవరిని అడగాలి నువ్వు? ఏమండి, అమ్మ బాబు ఉన్నారు కాబట్టి అమ్మ బాబుని అడిగేస్తున్నావు, లేకపోతే అక్కడ అప్పులు ఇవ్వాలి కాబట్టి అప్పులు అడిగేస్తున్నావు. ఏమండి, ఏదో తెచ్చేసుకోవాలి, తెచ్చేసుకుంటున్నావు. అది సరిపోద్దా? చాలదు. ఎవరిని అడగాలి? పొద్దున్న లేచి మోకరించి దేవుడిని అడగాల. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. కానీ దేవుడిని అడగాల, అడిగి తీసుకోవాలా. అడగకుండా తీసుకున్న వాళ్ళందరూ కూడా దొంగలే. దొంగ తిండి, దొంగ జీవితం. నువ్వు అడిగి తినాలా. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం నాయన అంటే నువ్వు అడిగి తిన్నట్టు. తండ్రి, ఈ ఆహారం అన్నపానాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు అని మనం ప్రార్థన చేసి తింటే దేవుణ్ణి అడిగి తిన్నట్టు. ఆడకన్నా చేసేవానికి ఆంబోతులాగా. ఏమండి, ఆడకడికి చేస్తా ప్రార్థన ఉండదు, ఏముండదు. చూసారా, నువ్వు అడిగి తినాలి. అంటే అడగకపోతే అమ్మాయినా పెట్టదండి, సామెత ఒకటి ఉంది. నువ్వు అడిగి తినాలి, అడిగి డబ్బులు తీసుకోవాలి ఇంట్లో. కొంతమంది అడగకుండా జేబీలో డబ్బులు కొట్టేస్తారు, నాన్నగారు జేబీలో. ఏమండి, అడగకుండా పట్టిపోతారు, అడగకుండా పండించేసుకుంటారు, అడగకుండా మేకలు గొర్రెలు మందలు ఇవన్నీ అవి మా వల్ల మా శక్తి అనుకుంటున్నావు నువ్వు. దేవుడు నీకు ఇవ్వాలి ఏదైనా. ఏమండి, చూడండి అక్కడ ఇంకేముంటుందో, నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నన్ను ఎవరినడమ్మా, నన్ను అడగక ఆలోచన చేయదు, నా ఆత్మ నీవింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలం చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను చెరనుజొచ్చుటకు ప్రయాణం. ఐగుప్తు కరువు వచ్చిందని చెప్పేసి ఐగుప్తు వెళ్ళాడు అబ్రహాం. ఏమైంది అక్కడ? హైగర్ పని ఇబ్బందులు పడ్డాడు అక్కడ. ఏమండి, అబ్రహాం భార్యని ఆ రాజు ఏం చేశాడు? కిడ్నాప్ చేశాడు అంటారు, ఎత్తుకుపోయాడు. చూసారా, ఎత్తుకుపోయాడు. ఎందుకని? రాజుకి ఆ రాజు తాలించుకుంటే దెబ్బలకు కొద్దివేముందని. వాళ్ళదే కదా అధికారం. ఎత్తుకుపోయినప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ ఏమన్నాడండి దేవుడు? ఒక పురుషునికి మీ భార్య నీవు ముట్టుకున్నావంటే నీ పని, నీ చరిత్ర ముగిసిపోయినట్టే అన్నాడు. దేవుడు వార్నింగ్ ఇస్తే అల్లిపోయాడు, దద్దరెళ్ళిపోయాడు ఒక రాజు. చూసారండి, ముట్టుకున్నావంటే అమ్మా, నేను ఈ సందర్భంలో మాట చెప్తున్నాను. ఒక తాగుబోతాడంట, ఎక్కడికి వెళ్ళాడట? పూలదండ పట్టుకుని వెళ్ళాడంట. మనోడు అలా పూలదండ పట్టుకుని వెళ్తున్నాడో వాళ్ళ ఆవిడగానే వెళ్తాడేమో అనుకున్నారేమో కొంతమంది. తిన్నగా ఎక్కడ పట్టిపోయాడంట? ఎక్కడ పట్టిపోయాడమ్మా? కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది చూసారా, అక్కడ పట్టిపోయాడంట. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ పూలదండ దానికి వేసి ఆవిడ దండ పెట్టుకుంటున్నాడట ఆ ట్రాన్స్ఫార్మర్కి. ఎందుకో తెలుసా ఏమంటున్నాడట? తాగుబోతుడు అందరూ అలా చూస్తున్నారట, ఇది ఎంత చిత్రంగా చేస్తున్నాడని చూస్తున్నారట. అమ్మా, నీకులాంటి ప్రతివ్రత ఎక్కడా లేదు లోకంలో. ఏమండి, ఏ ఆడదాన్నైనా ఏ పురుషుడైనా ముట్టుకోవచ్చు, వాడు సావడం. కానీ నిన్ను ముట్టుకుంటే టపేలు చచ్చిపోతాడు అన్నాడు. ఏమండి, దేవుడు అన్నాడు, నువ్వు శారామను ముట్టుకున్నావా నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు. నువ్వు శారామను ముట్టుకున్నావా చచ్చిపోతావు అన్నాడు. ఏమంటుంది ఆదికాండంలో. కానీ ఈ తాగుబోతాడు అలా ట్రాన్స్ఫర్ అని ప్రార్థన చేస్తున్నాడట, దాన్ని పెట్టుకుంటున్నాడట. అంటే అతని భార్య ఎలాడదప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే అతను ఏడిపించేసి ఉంటుంది, మతి చెడిపోయి బుర్ర చెడిపోయి తాగేసి ఉంటాడు అతను. చూసారండి, అన్నీ తలంచుకుని. చూసారా, ఆడవాళ్ళు ఎలాగుంటున్నారు, యవనస్తులు ఎలాగుంటున్నారు. ఏమండి, ప్రతివితగా ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకుంటే చచ్చిపోయే పరిస్థితిలో అంత పవిత్రంగా ఉండేవారట. అదే అన్నాడు దేవుడు, శారమ్మను కానీ ముట్టుకున్నావంటే నువ్వు అయిపోతావు. ట్రాన్స్ఫారం అక్కడ 2 ఎముకలు ఉంటాయి, ఒక పుర్రేనే 2 ఎముకలు ఉంటాయి. ఆ ట్రాన్స్ఫారం బొమ్మ మీద ఏముంటాయి? ఆ కరెంట్ దగ్గర ఏముంటాయి చెప్పాలి మీరు, చెప్పండమ్మా. 2 ఎముకలు ఎలా ఉంటాయి? ఇలా ఒకటి ఎముకలు ఉంటాయి. ఆ మధ్యలో మనిషి పురి ఉంటుంది, చచ్చిపోయిన బొర్ర. అక్కడ దండేసాడండి దానికి. చూసారా, కరెంట్ ముట్టుకుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే ఏమవుతాడు? మనిషి చచ్చిపోతాడు. అమ్మా, నువ్వు ప్రపంచంలో పవిత్రరాలు. నువ్వు కరెంట్ని అంటున్నాడంటే తాగుబోతులు మాటలు చూడండి. చూసారా, అందరికీ ఆశ్చర్యం అనిపించిందంటే వాళ్ళకి అలా బుద్ధి పుట్టింది, అలాగ అన్నాడు. చూసారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడండి? వారు నా నోటి తమను తాము బలపరుచుకుంటకు శరణు చుచ్చుటకు
ప్రయాణం చేయుదురు. పరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగుతుంది అన్నాడు. నన్ను వదిలేసి కానీ ఐగుప్తుని మీరు శరణుజొచ్చారనుకో సిగ్గు కలుగుతుంది. ఒక భయము, ఒక సిగ్గు కలుగుతుంది. ఐగుప్తు అంటే తెలుసా? ఈ లోకాన్ని నువ్వు నమ్ముకుంటే, ధనాన్ని నమ్ముకుంటే, జనాన్ని నమ్ముకుంటే, బలాన్ని నమ్ముకుంటే, డబ్బుని నమ్ముకుంటే నీకు సిగ్గే కలుగుతుంది అన్నాడు. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. ఆ మాట చూసి నేను ముగింపులను తీసుకొస్తాను. యెషయా గ్రంథం అధ్యాయం ఎంత అంటే 5వ అధ్యాయము. 5వ అధ్యాయము దేవుని మాట వినకపోతే ఏమవుతుందంటండి? 10 వచనం 5:10. ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాలు. ఈ రోజున మన రైతులు, మన గ్రామస్తులు, మన గుమ్మలూరు గ్రామస్తులు 10 ఎకరాలు 25 ఎకరాలు వ్యవసాయం చేసేసారు. ఏమంటే ఇక్కడ ఏమన్నా 10 ఎకరాలని రాయబడింది చూడండి. ఇక్కడ 10 ఎకరాలంట. చదవమ్మా. ఇక్కడ ద్రాక్ష తోట అంట. 10 ఎకరాల ద్రాక్ష తోట కుంచుడు రసమేనంట. 10 ఎకరాలు పండితే కుంచుడు రసం వస్తుందా? బాగా పండింది అనుకోండి ఏమండి, కొన్ని టన్నుల ఏమండి రసం వస్తుంది అనమాట. కొన్ని వేలలోనే వస్తుంది, వేల లక్షల్లోనే వస్తుంది ఏమండి ద్రాక్ష రసం పంట వేసినప్పుడు. చూసారా? అది ఏమంటున్నాడు? కుంచుడు రసం. 10 ఎకరాలు ఏమంటే పోగు చేస్తే అది ఎంత అయిందంట? కుంచుడు రసం అయిందంట. తూముడ గింజల పంట ఒక పడియగును. చూసారా? పంట పండకపోతే భూమికి ఎంత ఆ భూమి చేసిన రైతుకి ఎంత బాధ చూసారా? దేవుని చిత్తం లేకపోతే పొలం పండదు, ఆకాశం వర్షింపదు, ఏమండి వెళ్ళే ప్రయాణం కలిసి రాదు. దేవుని కృప లేకపోతే మనకి ఏమండి కష్టాలు, శ్రమలు. దేవుడు ఏమన్నాడు? 400 ఏండ్లు నా ప్రజలను అక్కడ శ్రమ పెడతారు. ఆ శ్రమ అయిన తర్వాత 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఆ జనానికి తీర్పు తీర్చి ఎవరైతే శ్రమ పెట్టారో వాళ్ళు విడిపించి తీసుకొస్తాను. నేను తీసుకొచ్చేటోడు ఎలాగొస్తారంట? బహు ఆస్తితో వస్తారంట వాళ్ళు. అక్కడ ఆదికాండంలో 15వ వచనంలో అక్కడ అన్నాడు చూడండి. 15వ అధ్యాయంలో వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఎలాగొస్తారంట? ఆ మాట చదువు. నేనే తీర్పు తీర్చేదను. తర్వాత అదిగండి మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి వచ్చేదరు. మామూలు ఆస్తి కదంట, మిక్కిలి ఆస్తి. 400 సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు, ఎముకలు ఇరుచుకుని ఏమండి చెమట ఊడ్చి బ్రతికారు. ఏమంటే అంత శ్రమ పెట్టిన వాళ్ళని ఆ రాజు ఏం చేశాడంటే ఎంత బాధలు పెట్టాడు వాళ్ళని. కడుపు నిండా అన్నం ఉండేది కాదు వాళ్ళకి. ఆఖరును వచ్చేటప్పుడంట వాళ్ళ హృదయం కరిగిపోయిందంట. కఠిన హృదయాలు కరిగిపోయి, అమ్మా ఇదిగో వడ్డాను పట్టుపో, ఇదిగో సైనట్టుపో, ఇదిగో నక్లెస్ పట్టుపో అని ఇచ్చేసేవారంట. ఏమండి వాళ్ళ హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేశారమ్మా, ఇది పట్టుకెళ్ళండి అని ఇచ్చేసారండి. అలాగే తెచ్చేసుకున్న ఆస్తి అంటండి ఎంత ఆస్తి అంట? మిక్కిలి ఆస్తితో వచ్చారట. చూసారా? ఏదైనా దేవుడు ఇవ్వాలి. ఆస్తి అయినా, భోజనం అయినా, ఏమంటే బలమైనా, తెలివైనా, జ్ఞానమైనా దేవుడు మాకు అంటున్నాడు మోసే, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు నీవు మమ్మను ఏమండి మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయమంటున్నాడు దైవజనుడు. కాబట్టి మనం అది ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీవు పెట్టాలి. ఏదైనా దేవుడు పెట్టకుండా మనకేమీ రాదు. ఆరోగ్యమైన, ఆదరణ అయిన, ఆయుష్కాలమైన ఏదైనా దేవుడు మనకే పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి మరి దేవుడిని నమ్ముకుంటే మనం ఏం చేస్తాం? బలం పొందుతాం. అందుకే సమూయేలు మొదటి గ్రంథం మాట చూడండి, ప్రార్థన చేస్తాను. మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 4-5 వచనాలు చదివమ్మా. 2వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రఖ్యాతి నొందిన వీలికండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము కలిగి బలము ధరించుదురు. అదే 2 మాటలు ఏంటమ్మా? ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు. అదండి 2 మాటలు ఇవి. ఏంటి మాటలంటే ప్రఖ్యాతి నొందినటువంటి ఏమండి బలం కలిగినటువంటి పరాక్రమవంతులు కూడా ఓడిపోతారని దేవుడు చెప్పింది. దేవుడు బలం లేకపోతే నువ్వు ఎంత పరాక్రమశాలి అయినా, యుద్ధశూరుడు అయినా ఓడిపోవలసిందే.
జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నానుంది. మనం జయించాలి. ఎలా జయిస్తాం? మనం దేవుళ్ళు ఉంటే మనం జయిస్తాం. అందుకని ప్రఖ్యాతి నొందిన వీలు కాండ్రు ఓడిపోదురు, తొట్టిరేళ్ళని వారు బలము ధరించుకుందరు, తృప్తిగా భుజించిన వారు. ఒకప్పుడు భోజనం ఉంది తృప్తిగా, ఒకప్పుడు ఆస్తులు ఉన్నాయి. ఏమండి, ఒక సామెత అంటారు, వాళ్ళ బళ్ళోని బళ్ళు వాళ్ళని అంటారు చూసారా. చూడండి, తృప్తిగా భుజించేవారంటే అన్నం కావాలని కూలికి పోతారట. కూలి పనులు పోతారంట ఆస్తులు ఉన్నవాళ్ళు. భూములు పండకపోతే, అప్పులు పాలైపోతే, ఆస్తులన్నీ ఎగిరిపోతే, కూలిపోతే ఇంకేముంది? అవునా కదా చెప్పండి. చూసారా, తృప్తిగా భుజించేవారు అన్నం కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు, గొడ్రాలు 7 పిల్లల కనును, అనేకమైన పిల్లలకు కనినది కుషించిపోవును. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం నమ్మాలి, ఆయన నామను బట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనే తండ్రి, మీకు వందనాలు. దివ ప్రభా, ఇంతవరకు చదివిన ధ్యానించిన వాక్యాన్ని మా అందరి వినికుల్లో దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాలని, సంఘాన్ని, గ్రామాన్ని, గ్రామ ప్రజలను, పెద్దలను, నాయకులను, అధికారులను, మా దేశ ప్రజలను, నాయకులను, అధికారులను ప్రభా రక్షించు నాయన. మీ జ్ఞానం అందరికీ ఇవ్వండి నాయన. గొప్పవారైతే, నాయకులైతే పరిపాలనా జ్ఞానం ఇవ్వండి నా తండ్రి. యేసయ్య, సామాన్యులైతే అయినను వారికి మీ జ్ఞానం కావాలి ప్రభా. జ్ఞానమే నీవై ఉన్నావు తండ్రి, నీవే జ్ఞానం. కాబట్టి మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి ప్రభా. మీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదరని సెలవిచ్చిన వాక్యాన్ని తండ్రి మీరు మా వినికుడులు నెరవేర్చి మమ్మను, మా బిడ్డలు, మా కుటుంబాన్ని రక్షించి మీరే మహిమ పొందమని, లోకరక్షకుడు, నీతిమంతుడు, నిజదేవుడు, మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాధిపతి, జీవాధిపతి, మోక్షాధిపతి అయిన మా రక్షకుడైన యేసు ప్రభువా నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.